రైట్ గైస్, ఈ వీడియోలో మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ మనకు ప్రాబ్లం అడగాలనుకుంటే ఇక్కడ నుంచే అడుగుతాడు సార్. చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాయిల్. ఈ కాయిల్లో ఎన్ నెంబర్ ఆఫ్ టన్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. దీని నుంచి ఐ యాంపియర్స్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఇట్లా ఐ యాంపియర్స్ ఆఫ్ కరెంట్ పోతుంది. ఆ కరెంట్ పోతే ఊరుకుంటుందా సార్? ఊరుకుంటుందా? కొంత ఫ్లక్స్ని క్రియేట్ చేస్తుంది. ది కాయిల్కి కొంత ఇండక్టెన్స్ ఉంటుంది కదా, మరి ఈ ఇండక్టెన్స్ యొక్క ఫార్ములా ఏంటి అని క్వశ్చన్ అడిగితే, ఇండక్టెన్స్ యొక్క ఫార్ములా L ఈజ్ ఈక్వల్ టు N∅/I. L ఈజ్ ఈక్వల్స్ టు N∅/I అనేది ఇండక్టెన్స్ యొక్క ఫార్ములా. L ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ ఫై అంటే కరెంట్ అనుకుందాం, కరెంట్కి సమానం. కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు V/R. అట్లనే ఫ్లక్స్ కూడా, ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు MMF/R. R అంటే రిలక్టెన్స్. రిలక్టెన్స్ అంటే దేంతో చూపిస్తాం సార్? ఇట్లా RMతో చూపిస్తాం, మనకు తెలుసు. RMతో చూపిస్తాం, మనకు తెలుసు. ఓకే, సో N ఇంటూ MMF/R, ఈ I ఇక్కడ రాశాను, ఈజ్ ఈక్వల్స్ టు N/I ఇంటూ MMF అంటే ఏంటి సార్? N ఇంటూ I బై రిలక్టెన్స్. I క్యాన్సల్ అంటే ఇండక్టెన్స్ L ఈజ్ ఈక్వల్స్ టు N²/RM. ఇండక్టెన్స్ L ఈజ్ ఈక్వల్ టు N²/రిలక్టెన్స్. ఇండక్టెన్స్ L ఈజ్ ఈక్వల్ టు N²/రిలక్టెన్స్. ఆ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే దీని నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ద ఇండక్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు N². ఒకవేళ నెంబర్ ఆఫ్ టన్స్ అనేవి డబుల్ అవుతే ఇండక్టెన్స్ అనేది 4 టైమ్స్ అవుతుంది. నెంబర్ ఆఫ్ టన్స్ డబుల్ అవుతే ఇండక్టెన్స్ అనేది 4 టైమ్స్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ఇది ఇండక్టెన్స్, ఒక కాయిల్ యొక్క ఇండక్టెన్స్. దీన్నే సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. అట్లా కాకుండా 2 కాయిల్స్ ఉన్నాయనుకోండి, 2 కాయిల్స్ ఉన్నాయి. దీని సెల్ఫ్ ఇండక్టెన్స్ L1, దీని సెల్ఫ్ ఇండక్టెన్స్ L2. ఇవి రెండింటి మధ్యలో మ్యూచువల్ ఇండక్టెన్స్ M ఉందనుకోండి. మ్యూచువల్ ఇండక్టెన్స్ M ఉంది. ఈ రెండు కూడా మ్యాగ్నెటికల్గా కపుల్ అయి ఉన్నాయి. ఈ కప్లింగ్ ఫ్యాక్టర్ ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అంటారు సార్. దీన్ని సింపుల్గా కప్లింగ్ ఫ్యాక్టర్ అని పిలవచ్చు, లేదంటే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అంటారు. జనరల్గా ఇందులో మ్యూచువల్ ఇండక్టెన్స్ యొక్క ఫార్ములా ఏంటి అని క్వశ్చన్ అడుగుతాడు. మ్యూచువల్ ఇండక్టెన్స్ M ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ స్క్వేర్ రూట్ L1 L2. మ్యూచువల్ ఇండక్టెన్స్ M ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ స్క్వేర్ రూట్ L1 L2. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దీన్ని బేస్ చేసుకొని సింపుల్ క్వశ్చన్ అడగాలనుకుంటే ఏం అడుగుతాడంటే, 2 కాయిల్స్ ఉన్నాయి. 2 కాయిల్స్ మధ్యలో మ్యూచువల్ ఇండక్టెన్స్ M. ఒకవేళ కాయిల్స్ యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ డబుల్ అయితే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏమవుతుంది అని క్వశ్చన్ అడిగినాడు అనుకోండి. ఏమన్నాడు? K ఏం చేంజ్ అవ్వలే, కానీ ఇది డబుల్ అయింది, అదేవిధంగా ఇది కూడా డబుల్ అయింది. డబుల్ అంటే 2 టైమ్స్. చెప్పండి ఏమవుతుందో? M ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ స్క్వేర్ రూట్ 2 ఇంటూ 2 స్క్వేర్ L1 L2. ఈ 2 స్క్వేర్ రూట్ నుంచి బయటకు వస్తే 2 అవుతుంది సార్. రూట్ స్క్వేరు 2 రూట్ నుంచి బయటకు వస్తే 2 అవుతుంది. అంటే రూట్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2, రూట్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3, రూట్ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5.
2 స్క్వేర్ 2 అవుతుంది. K ఇంటూ స్క్వేర్ రూట్ L1 L2 అంటే ఈ సెల్ఫ్ ఇండక్టెన్స్ డబుల్ అవుతే మన మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా ఏమైంది, ఫస్ట్ K ఇంటూ స్క్వేర్ రూట్ ఉండేది ఇప్పుడు 2 ఇంటూ K ఇంటూ స్క్వేర్ రూట్ అయింది. అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ డబుల్ అయితే మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా డబుల్ అవుతుంది. సెల్ఫ్ ఇండక్టెన్స్ డబుల్ అయితే మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా డబుల్ అవుతుంది. అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n స్క్వేర్ ఉంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n స్క్వేర్. మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా n స్క్వేర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎలా చేంజ్ అవుతే మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా అలానే చేంజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ టర్న్స్ డబుల్ అవుతే సెల్ఫ్ ఇండక్టెన్స్ 4 టైమ్స్ అవుతుంది. అంటే ఇది 4 టైమ్స్ ఇది 4 టైమ్స్ అయింది అనుకోండి, అప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా ఏమవుతుంది, 4 టైమ్స్ అవుతుంది. సెల్ఫ్ ఇండక్టెన్స్ డబుల్ అవుతే మ్యూచువల్ ఇండక్టెన్స్ డబుల్ అయింది. సెల్ఫ్ ఇండక్టెన్స్ 4 టైమ్స్ అవుతే మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా 4 టైమ్స్ అవుతుంది. అందుకే సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n స్క్వేర్. మ్యూచువల్ ఇండక్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n స్క్వేర్. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n స్క్వేర్. ఇది జనరల్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ ప్రాబ్లం పైన క్వశ్చన్స్ అడిగితే మ్యూచువల్ ఇండక్టెన్స్ M ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ స్క్వేర్ రూట్ L1 L2. క్వశ్చన్ అడుగుతాడు, 2 కాయిల్స్ ఉన్నాయి, 2 కాయిల్స్ ఉన్నాయి నా దగ్గర. ఒకటి 20 హెన్రీ, ఇంకొకటి 5 హెన్రీ. 2 కాయిల్స్ 20 హెన్రీ 5 హెన్రీ కపుల్డ్, మ్యాగ్నెటికల్గా కపుల్ అయి ఉన్నాయి. కపుల్డ్ ఎట్ K ఈజ్ ఈక్వల్ టు 0.6 దగ్గర కపుల్ అయి ఉన్నాయి. అప్పుడు దాని యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంత అనే ప్రాబ్లం అడిగాడు అనుకోండి. ఆన్సర్ చెప్పండి సార్, రఫ్గా చేసి చెప్పండి. ఆన్సర్ చెప్పండి, ఫాస్ట్ చెప్పాలి, ఆన్సర్ చెప్పాలా? వీడియో చూస్తున్నారు అంటే మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉండాలి. ఉందా సార్? రైట్. సో M ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ స్క్వేర్ రూట్ L1 L2. M ఈజ్ ఈక్వల్ టు K 0.6. 0.6ని మనం ఏం రాయొచ్చు, 6/10 అని రాయొచ్చు. ఇంటూ స్క్వేర్ రూట్ L1 ఏమో 20 అండ్ L2 ఏమో 5. అంటే M ఈజ్ ఈక్వల్ టు 6/10 ఇంటూ ఇది రూట్ 100. రూట్ 100ని ఏమని రాయొచ్చు, రూట్ 10 స్క్వేర్ అని రాయొచ్చు. 10 పదుల 100 కదా, 10 పదుల 100 కదా, రూట్ 10 స్క్వేర్ అని రాయొచ్చు. రూట్ 10 స్క్వేర్ అంటే ఎంత సార్, 10. రూట్ 5 స్క్వేర్ అంటే ఎంత సార్, 5. రూట్ 2 స్క్వేర్ అంటే ఎంత సార్, 2. రూట్ 10 స్క్వేర్ అంటే ఎంత సార్, 10. 10 క్యాన్సల్. అప్పుడు ఆన్సర్ ఎంత సార్ అంటే 6 హెన్రీస్. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంత సార్ అంటే 6 హెన్రీస్. సార్ కొంచెం టఫ్గా క్వశ్చన్ అడిగితే ఎలా సార్? చూడండి, కొంచెం టఫ్గా క్వశ్చన్ అడిగితే 2 సేమ్ కాయిల్స్ coupled, 2 same coils coupled at K is equal to 0.8. 2 సేమ్ కాయిల్స్ ఉన్నాయంట, 2 సేమ్ కాయిల్స్ అంటే L1 L అన్నమాట. 2 సేమ్ కాయిల్స్ L అనే అనమాట, సేమ్ ఉన్నాయి కాబట్టి coupled at K is equal to 0.8. అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్, అండ్ వాటి యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇచ్చినాడు. వాటి యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 80 హెన్రీస్. మ్యూచువల్ ఇండక్టెన్స్ చాలా ఎక్కువ ఉంది సార్, 80 హెన్రీస్. అప్పుడు సెల్ఫ్ ఇండక్టెన్సెస్ ఎంత? సెల్ఫ్ ఇండక్టెన్సెస్ ఎంత? ఆ 2 సేమ్ కాయిల్స్ యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎంత? ఈ L ఎంత? మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇచ్చినాడు, K ఇచ్చినాడు. చెప్పండి. M ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ స్క్వేర్ రూట్ L ఇంటూ L, ఎందుకంటే 2 సేమ్ కాయిల్స్ కాబట్టి. M 80, K ఎంత సార్? 8/10. 0.8 ఏమని రాస్తారు, 8/10. రూట్ L ఇంటూ రూట్ L ఏమని రాయొచ్చు, రూట్ L ఇంటూ L ఏమని రాయొచ్చు, L స్క్వేర్ అంటే రూట్ L స్క్వేర్ని ఏమని రాయొచ్చు, మనము L అని రాయొచ్చు. ఇది L. 8 ఎక్కం 8 పదుల
8 ఎక్కం 8 పదుల, సో 8 ఎక్కం 8 పదుల. ఈ 10 ఇటు పంపించండి, 10 × 10 100. సో ఆన్సర్ ఎంత సార్? 100 హెన్రీస్. L = ఎంత? 100 హెన్రీస్. ఇది మన మ్యూచువల్ ఇండక్టెన్స్ పైన అడిగే విధానం, ప్రాబ్లమ్స్ అడిగే విధానం. ఈ విధంగా ఏ క్వశ్చన్స్ అడిగినా సరే మీరు ఆన్సర్ చెప్పాలి. ఇది ఈ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్లో ఫస్ట్ ఫార్ములా M = K × √L1L2. ఇవన్నీ నేర్చుకొని వెళ్తే క్వశ్చన్ అడుగుతాడు పర్ఫెక్ట్ కప్లింగ్. పర్ఫెక్ట్ కప్లింగ్కి K వాల్యూ ఎంత? పర్ఫెక్ట్ కప్లింగ్కి K వాల్యూ 1 ఉంటుంది. రైట్? ఆర్ యూ క్లియర్?